వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నిన్న ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, అమ్మాయి మీద యాసిడ్ దాడి జరగడం, అంతేకాకుండా విచక్షణారహితంగా చాక్తో పొడవడం జరిగింది. ఈ అమ్మాయి పేరంపల్లి విలేజ్ గుర్రంకొండ మండలానికి చెందిన 22 సంవత్సరాల అమ్మాయి దాసరి గౌతమి అన్న అమ్మాయి మీద ఈ శంకరప్ గణేష్ అనే అక్యూజ్డ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, వీళ్ళిద్దరూ కూడా డిగ్రీలో పరిచయం, డిగ్రీ చదువుకునే సమయంలో. సో చదువుకునే సమయంలో ఉన్న పరిచయాన్ని బట్టి అమ్మాయిని వెనుకబడి వేధించడం, అదేవిధంగా ప్రేమించమని చెప్పి అడగడం జరిగింది. ఈ అమ్మాయి ఎప్పటికైతే ఒప్పుకోలేదు. దానికి తోడు రీసెంట్గా ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయితో. సో దాన్ని జీర్ణించుకోలేకుండా ఈ అబ్బాయి ముందర రోజు ఈవినింగ్ యాసిడ్ బాటిల్, బాత్రూమ్ క్లీనింగ్ చేసే యాసిడ్, అది ఒక బాటిల్ కొనుక్కొని ప్రీ ప్లాన్డ్గా ఆమె ఇంటికి ఎర్లీ అవర్స్లో వెళ్ళటం, ఎవరు లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో గొడవ పడటం, సబ్సిక్వెంట్లీ ఆ అమ్మాయికి బలవంతంగా యాసిడ్ తాగించడానికి చూసి కొంత యాసిడ్ లోపలికి వెళ్ళటం కూడా జరిగింది. షీ హ్యాడ్ ఇంజరీస్ ఇన్ హర్ మౌత్ ఆల్సో. సో ఈ క్రమంలో ఈ పెనుగులాట్లో యాసిడ్ కూడా కింద పడ్డది. అట్ ది సేమ్ టైం అమ్మాయి కూడా కింద పడి ఆ మొహం మీద కూడా ఆ యాసిడ్ అనేది పట్టడం జరిగింది. సబ్సిక్వెంట్లీ అక్కడ ఉన్న నైఫ్తో కూడా ఇతను ఆ అమ్మాయి మీద విచక్షణారహితంగా మెడ దగ్గర కూడా ఘాట్లు అయి పెట్టడం, ఆ అమ్మాయి దాన్ని తప్పించుకునే క్రమంలో చేతికి కూడా అమ్మాయికి ఘాట్లు అయింది. ఎట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి చాలా ధైర్యంగా రిటాలియేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం, చేతిలో చాకు లాక్కుని ఇతని మీద కూడా సెల్ఫ్ డిఫెన్స్లో రిటాలియేట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇతనికి కూడా చేతికి ఒక ఘాటు పట్టడం జరిగింది. సబ్సిక్వెంట్లీ ఇతను అక్కడ నుండి ప్రీప్లాన్డ్గా వెళ్ళాడు కాబట్టి బట్టలు అనేవి మార్చుకుని ఆ బట్టలు వేరే చోట పడేసి బెంగళూరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా టీం అనేది మధ్యాహ్నం అరౌండ్ 3-3:15 మధ్యలో ఇతన్ని పట్టుకున్నాం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే వితిన్ అవర్స్, అంటే మధ్యాహ్నం ఎప్పుడైతే మేము పర్సనల్గా హాస్పిటల్కి వచ్చాను, అంతేకాకుండా మా వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుండి రైట్ ఫ్రమ్ మార్నింగ్ మదనపల్లి డిఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు పర్సనల్గా హాస్పిటల్ దగ్గర మానిటర్ చేస్తూ ఆ అమ్మాయికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుంది కృషి చేసింది. అంతేకాకుండా వాళ్ళని పట్టుకునే క్రమంలో రాయలపాడు సిఐ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ అబ్బాయిని టైంకి పట్టుకున్నాడు. అదర్వైజ్ కొద్దిసేపు ఉంటే బెంగళూరు వెళ్ళిపోవడానికి అతను రెడీ అవ్వడం జరిగింది. సో ఆ వెళ్ళిపోయే క్రమంలో టైమ్లీ అప్రిహెన్షన్ అనేది జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా ప్రాపర్గా టైమ్లీ అప్రిహెన్షనే కాదు, వితిన్ దిస్ 24 hours పోలీస్ టెక్నికల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసాం. ఆ బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేసాము. క్లూస్ టీమ్ ద్వారా సంఘటనా స్థలంలో ఉన్న క్లూస్ అవి కలెక్ట్ చేసాము. యాసిడ్ బాటిల్ ఎక్కడ కొన్నాడో కూడా ఐడెంటిఫై చేసి ఆ రిసిప్ట్స్ అవి కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ వాట్ వీ వాంట్ టు సే ఇస్ ఈ కేసులో ఉండి ఇతను బయటపడే వీలైతే లేదు. ఈ రోజుకైతే వీ హ్యావ్ మేడ్ దిస్ కేస్ వెరీ టైట్ కేస్ అండ్ ఇతను ఖచ్చితంగా శిక్ష అనేది పడేటట్టు మేము ఎన్షూర్ చేసుకుంటాం. సో ఏపీ పోలీస్ తరఫున ఏంటంటే వీ హ్యావ్ ఎన్షూర్డ్ టైమ్లీ అప్రిహెన్షన్ ఆఫ్ అక్యూజ్డ్ అండ్ వీ హ్యావ్ మేడ్ ద కేస్ ఇన్ సచ్ వే దట్ షీ గెట్స్ జస్టిస్ ఇన్ టైం. అంతేకాకుండా ఇక్కడ నుండి బెంగళూరుకి కూడా పంపించడం జరిగింది అమ్మాయిని బెటర్ ట్రీట్మెంట్ కోసం. ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి మా వాళ్ళు దగ్గర ఉన్న వెహికల్స్ కూడా అరేంజ్ చేసి పంపించారు. సో ఇన్ దట్ వే ఐ కంగ్రాచులేట్ అవర్ టీమ్. అండ్ మోర్ దెన్ దిస్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఈరోజు చెప్పదలుచుకున్నాను అంటే, నేను ఒక రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ అంటే ఎలా ఉంటుంది అన్నది ప్రెస్ తరఫున మంచి రెస్పాన్సిబుల్ వే ఆఫ్ రిపోర్టింగ్ అన్నది నిన్న చూసాం. ఎస్పెషల్లీ చూసుకుంటే నిన్న ఎక్కడా కూడా జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ సంచలనం అనే దానికోసం అనే కాకుండా ఒక రెస్పాన్సిబుల్గా టైమ్లీగా కన్ఫర్మ్ చేసుకుని టైం టు టైము నిజాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు మాకు పోలీస్ వారికి సహకరించినందుకు ప్రెస్ మిత్రులందరికీ కూడా అయితే ఈ సందర్భంగా ధన్యవాదాలు. ఇదే ఫస్ట్ టైం ఏంటంటే మాకు ఈ అమ్మాయి దక్కట్లేదు కాబట్టి వేరే వాళ్ళకి కూడా దక్కకూడదనే ఉద్దేశం. అమ్మాయి
యారంపల్లి విలేజ్ గురంకొండ మండలానికి చెందిన 22 సంవత్సరాల అమ్మాయి దాసరి గౌతమి అన్న అమ్మాయి మీద ఈ శంకర గణేష్ అనే అక్యూజ్డ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళిద్దరూ కూడా డిగ్రీలో పరిచయము, డిగ్రీ చదువుకునే సమయంలో. సో చదువుకునే సమయంలో ఉన్న పరిచయాన్ని బట్టి అమ్మాయిని వెంటబడి వేధించడం, అదేవిధంగా ప్రేమించమని చెప్పి అడగడం జరిగింది. ఈ అమ్మాయి ఎప్పటికైతే ఒప్పుకోలేదు. దానికి తోడు రీసెంట్గా ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయితో. సో దాన్ని జీర్ణించుకోలేకుండా ఈ అబ్బాయి ముందర రోజు ఈవినింగ్ యాసిడ్ బాటిల్, బాత్రూమ్ క్లీనింగ్ చేసే యాసిడ్ అది ఒక బాటిల్ కొనుక్కొని ప్రీ ప్లాన్డ్గా ఆమె ఇంటికి ఎర్లీ అవర్స్లో వెళ్ళటం, ఎవరు లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో గొడవ పడటం, సబ్సిక్వెంట్లీ ఆ అమ్మాయికి బలవంతంగా యాసిడ్ తాగించడానికి చూసి కొంత యాసిడ్ లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. షీ హ్యాడ్ ఇంజరీస్ ఇన్ హర్ మౌత్ ఆల్సో. సో ఈ క్రమంలో ఈ పెనుగులాట్లో యాసిడ్ కూడా కింద పడ్డది. అట్ ది సేమ్ టైం అమ్మాయి కూడా కింద పడి ఆ మొహం మీద కూడా ఆ యాసిడ్ అనేది పట్టడం జరిగింది. సబ్సిక్వెంట్లీ అక్కడ ఉన్న నైఫ్తో కూడా ఇతను ఆ అమ్మాయి మీద విచక్షణరహితంగా మెడ దగ్గర కూడా ఘాట్లు అయి పెట్టడం, ఆ అమ్మాయి దాన్ని తప్పించుకునే క్రమంలో చేతికి కూడా అమ్మాయికి ఘాట్లయింది. ఎట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి చాలా ధైర్యంగా రిటాలియేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం, చేతిలో చాకులు ఆడుకుని ఇతని మీద కూడా సెల్ఫ్ డిఫెన్స్లో రిటాలియేట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇతనికి కూడా చేతికి ఒక ఘాటు పట్టడం జరిగింది. సబ్సిక్వెంట్లీ ఇతను అక్కడ నుండి ప్రీప్లాన్డ్గా వెళ్ళాడు కాబట్టి బట్టలు అనేవి మార్చుకుని ఆ బట్టలు వేరే చోట పడేసి బెంగళూరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా టీం అనేది మధ్యాహ్నం అరౌండ్ 3-3:15 మధ్యలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే వితిన్ అవర్స్ అంటే మధ్యాహ్నం ఎప్పుడైతే మేము పర్సనల్గా హాస్పిటల్కి వచ్చాను, అంతేకాకుండా మా వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుండి రైట్ ఫ్రమ్ మార్నింగ్ మదనపల్లి డిఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి ఏఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు పర్సనల్గా హాస్పిటల్ దగ్గర మానిటర్ చేస్తూ ఆ అమ్మాయికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుండి కృషి చేసింది. అంతేకాకుండా వాళ్ళని పట్టుకునే క్రమంలో వాయిల్పాడు సిఐ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ అబ్బాయిని టైంకి పట్టుకున్నాడు. అదర్వైజ్ కొద్దిసేపు ఉంటే బెంగళూరు వెళ్ళిపోవడానికి అతను రెడీ అవ్వడం జరిగింది. సో వెళ్ళిపోయే క్రమంలో టైమ్లీ అప్రిహెన్షన్ అనేది జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా ప్రాపర్గా టైమ్లీ అప్రిహెన్షనే కాదు, వితిన్ దిస్ 24 hours పోలీసు టెక్నికల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసాం. ఆ బ్లడ్ స్టెయిన్డ్ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేసాం. క్లూస్ టీమ్ ద్వారా సంఘటనా స్థలంలో ఉన్న క్లూస్ అవి కలెక్ట్ చేసాం. యాసిడ్ బాటిల్ ఎక్కడ కొన్నాడో కూడా ఐడెంటిఫై చేసి ఆ రిసిప్ట్స్ అవి కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ వాట్ యూ వాంట్ టు సే ఈ కేసులో ఉండి ఇతను బయటపడే వీలైతే లేదు. ఈ రోజుకైతే వీ హ్యావ్ మేడ్ దిస్ కేస్ వెరీ టైట్ కేస్ అండ్ ఇతను ఖచ్చితంగా శిక్ష అనేది పడేటట్టు మేము ఇన్షూర్ చేస్తాం. సో ఏపీ పోలీస్ తరఫున ఏంటంటే వీ హ్యావ్ ఎన్షూర్డ్ టైమ్లీ అప్రిహెన్షన్ ఆఫ్ అక్యూజ్డ్ అండ్ వీ హ్యావ్ మేడ్ ద కేస్ ఇన్ సచ్ వే దట్ షీ గెట్స్ జస్టిస్ అంటే. అంతేకాకుండా ఇక్కడ నుండి బెంగళూరుకి కూడా పంపించడం జరిగింది అమ్మాయిని బెటర్ ట్రీట్మెంట్ కోసం. ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి మా వాళ్ళు దగ్గర ఉన్న వెహికల్స్ కూడా అరేంజ్ చేసి పంపించారు. సో ఇన్ దట్ వే ఐ కంగ్రాచులేట్ అవర్ టీమ్. అండ్ మోర్ దాన్ దిస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఈరోజు చెప్పదలుచుకున్నానంటే, నేను ఒక రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ అంటే ఎలా ఉంటుంది అన్నది ప్రెస్ తరఫున మంచి రెస్పాన్సిబుల్ వే ఆఫ్ రిపోర్టింగ్ అన్నది నిన్న చూసాను. ఎస్పెషల్లీ చూసుకుంటే నిన్న ఎక్కడ కూడా జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ సంచలనం అనే దానికోసం అనే కాకుండా ఒక రెస్పాన్సిబుల్గా టైమ్లీగా కన్ఫర్మ్ చేసుకుని టైం టు